నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఫిబ్రవరి 14వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ధనుసు రాశిలో పూర్వాషాఢ 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలో నక్షత్రాలలో సంచరిస్తాడు. ఈ గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఇది షార్ట్ వీడియో. మేషరాశి, అష్టమ చంద్రుని ప్రభావం వల్ల పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలలో అజాగ్రత్త వద్దు. వృషభ రాశి, గందరగోళ నిర్ణయాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఇక మిథున రాశి, శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కర్కాటక రాశి, చంద్రబలం అనుకూలంగా ఉండటంతో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఈరోజు. సింహరాశి, ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యారాశి, కీలక బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. పనుల విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారు ఈరోజు. తులారాశి, ఆర్థికంగా అనుకూలమైన సమయం. గతంలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. వృశ్చిక రాశి, ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి, చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తున్నందున పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. మకర రాశి, రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి లాభాలుంటాయి. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కుంభరాశి, ఆదాయ మార్గాలు అయితే మెరుగుపడతాయి. విలాస వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు ఎక్కువగా. మీనరాశి, బంధుమిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో ప్రశాంతత ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు మరియు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈరోజు ద్వాదశ రాశుల వారందరికీ కూడా శివలింగానికి క్షీరాభిషేకం లేదా జలాభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, పాలు లేదా పెరుగు వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం మంచిది ఈరోజు అనేది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా పరిహారంగా సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. అంటే కీ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఇది గోచార అంచనాలు మాత్రమే. ఇది జన్మ జాతకంలో అక్కడ ఉన్న గ్రహాల స్థితిగతులకి ఈ గ్రహాలని డీకోడ్ చేసి ఫలితాలు ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. ఇవి గోచార అంచనాలు మాత్రమే. ఇవి సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా ధన్యవాదములు.